కుళ్ళిపోయిన వ్యవస్థను మార్చాలి అన్న ఉద్దేశంతో ముందుకొచ్చారు. టెక్నాలజీ మారినంత వేగంగా సమాజం మారదు. అది చాలా ఒక జీవితకాలం అనుభవంతోనే అర్థమవుతుంది. నాకు కూడా అర్థం కాల. మీ పేరెంట్స్ అడగండి, మీరు 30 ఏళ్ల క్రితం దేశం ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉంది, 5 ఏళ్లలో భారతదేశం మారిపోతుందని ఘంటాపథంగా నమ్మాను. టెక్నాలజీని ఎక్కడో ఇప్పుడున్న యువత మిస్యూజ్ చేస్తుంది సార్. పాలిటిక్స్, గవర్నెన్స్ ఉన్న కొద్దిగా అధ్వానం అవుతాం. 1970ల దశకంలో మీ తల్లిదండ్రులు బహుశా పుట్టుంటారు. అప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంతో తెలుసా? ఇప్పుడు పిల్లలు, స్టూడెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లక్షలు పోస్తున్నాం. వాళ్ళు చాలా హై స్టాండర్డ్స్ చూపించేస్తున్నాము. అప్పట్లో మీరు ఏ కాగితం కనిపించినా కూడా ఆపకొద్ది చదివేసేవాడు. ఎవరి దగ్గర ఏ కాగితం ప్రింటెడ్ పేపర్ కనిపిస్తుంది ఏంటి అని అవసరం, చదవడమే నేర్చుకోవాలన్న తపన. గ్రామీణ తెలంగాణలో ఉదాహరణకి 150 మంది పిల్లలకి 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పడం రాదు.